సార్ నమస్తే సార్, ఏం పేరు? ఇక్కడ కరీంనగర్ కృష్ణారెడ్డి, విజయనగర్లో ఉంటారు. ఓకే, ఎట్లా ఉంది సార్ ఇప్పుడు మే 13కు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలా ఉంది టాక్, ఎలా ఉంది ప్రజల్లో టాకు బీజేపీదే. ఇప్పటి వరకు ఇంతకుముందు వచ్చిన మెజార్టీ కంటే డబుల్ మెజార్టీ వస్తుంది. ఏది బండి సంజయ్ గారు. తర్వాత ఆయన వచ్చినాక చేసిన ఈ ఏది హైవే రోడ్ కానీ, తర్వాత ఈ పీలటపల్లె బ్రిడ్జ్ కానీ, రైల్వే బ్రిడ్జ్ కానీ, తర్వాత ఈ మెయిన్ ఇవన్నీ ఏంటి ఆయన చేసిన స్మార్ట్ సిటీ పనులు కానీ, ఆర్ఓబి కానీ, ఇవన్నీ ఆయన వచ్చినాకనే వచ్చినాయి. తర్వాత మోడీ పరిపాలనలో ముస్లిమ్స్ ఎందుకు చేస్తున్నారు అది ఇదంటే, ముస్లిమ్స్లో వాళ్ళకు సపరేట్ మత సంస్థ ఉన్నా కానీ ఆడవాళ్లకు వాళ్ళు త్రిబుల్ తలాక్ ఎప్పుడు తీసేసారో వాళ్ళందరూ ఓటేస్తేనే యోగి వచ్చిండు ఉత్తరప్రదేశ్లో. అట్లే అందరి మనసులో ఉన్నది కానీ బయటకు అనలేదు. తర్వాత గ్రామ పంచాయతీ ఫండ్స్ ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్కి వస్తుండే కాంగ్రెస్ పీరియడ్లో, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వస్తుంది. ఇప్పుడు మోడీ వచ్చినాక డైరెక్ట్ గ్రామ పంచాయతీ సర్పంచ్లకు అవుతుంది. తర్వాత ఈ ఏది బాత్రూములు కానీ, తర్వాత శ్మశాన వాటికలు కానీ, హరిత కానీ, పనికాహార పథకం కానీ, ఇవన్నీ ఆయనే ఫండ్స్ ఇస్తుండు. వీళ్ళందరూ గొప్పగా చెప్పుకొని ఆడ ఫండ్స్ మేమే చేస్తున్నాం అది అని చెప్పుకుంటారు ప్రజలు. అంటే గ్రామ స్థాయిలో ప్రజలకు తెలుసా ఇవి కేంద్రం నుంచి వస్తున్నాయి నిధులు అని? అది ఇప్పటి వరకు తెలియదు. తెలిసిన సర్పంచ్లు ఏంటంటే, ఇప్పుడు ఏది టీఆర్ఎస్ సర్పంచ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పడానికి భయపడి వాళ్ళు ఏంది కాముగా ఉంటారు. మనం పోయి అడిగితే నిజమేనా అది అంటారు. కానీ రైట్గా ఏంటంటే వాళ్ళకు కూడా తెలిసిన వాళ్ళు మాత్రం వాళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్స్ అవి ఫండ్స్ మాకు రిలీజ్ కావాలని భయానికి చెప్పలేదు. ఇది ఇప్పటి అంటే ఇదివరకు ఉన్న సర్పంచ్లు కావచ్చు, ఇదివరకు ఉన్న సర్పంచ్లు. ఇప్పుడు స్మార్ట్ సిటీ ఫండ్స్ మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఆ ఫండ్స్, ఎక్కడికి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ను యూటిలైజ్ చేయకుండా సగం అటు సగం ఇటు చేసి అన్ని కాంట్రాక్టుల డబ్బులన్నీ తినుకుంటా వాళ్ళు వేస్ట్ చేస్తారు. ఇందాక బండి సంజయ్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు ఏంటంటే స్మార్ట్ సిటీ నిధులకు వచ్చినవి కూడా గత రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది, మళ్ళీ ఫైట్ చేస్తే కానీ నిధులు రిలీజ్ చేయలేని పరిస్థితి అన్నారు. అది కరెక్టే, అది ఆయన చెప్పింది కరెక్టే. కాకపోతే ఇక్కడ వచ్చిన ఫండ్స్ కూడా ₹1 కోటి వచ్చినాయనుకో 30-40 లక్షలు వాళ్ళ లోపల చూపు, మిగతాది అంటే కాంట్రాక్టులలో ఇంత పోతుంది, పోతే 40% పని అవుతుంది. అది వ్యవహారం. తర్వాత ఎప్పుడైనా కాంగ్రెస్ పీరియడ్లో ఎన్కౌంటర్లు, కాశ్మీర్ అల్లకల్లోలము, ప్రతి స్టేట్లో ఏదైనా ఎన్కౌంటర్లు అది ఇది ఉంటుండే, వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేస్తుంటారు. ఇవాళ ఆయన వచ్చినాక ఎక్కడ కూడా బాంబ్ బ్లాస్టింగ్ కానీ, ఎక్కడైనా చనిపోవడు కానీ ఎక్కడా జరుగుతలేవు. మరి ఎందుకు జరుగుతలేవు? ఆయన అంత సమర్థుడైన పరిపాలన చేస్తుండ్రు కాబట్టి. కాంగ్రెస్ పీరియడ్లో ప్రతి మినిస్టరు వీడు ఏది స్పోర్ట్స్ అని, సెల్ ఫోన్ అని, మైన్స్ అని, ఇవన్నీ కుంభకోణాలు జరిగి లక్షల కోట్లు తిన్నారు. అది సోనియా గాంధీ తెలుసు. మన్మోహన్ సింగ్ను ఓ డబ్బా మనిషిని పెట్టి నాశనం చేసింది. దాంతో ఆ పడిపోయి మోడీ వచ్చిండు. ఇవాళ మోడీ పీరియడ్లో ఒక్క మినిస్టర్ విన్నన్నా మరి ప్రతిపక్షాలు ఈ మినిస్టర్ ఇన్ని తిన్నాయని ఎప్పుడైనా చేస్తుర్రా? లేదు, అలిగేషన్స్ అయితే ఇప్పటివరకు లేదు. మరి అటువంటిప్పుడు పాపం చేసే పనులు మంచి పనులను వాళ్ళని ఎన్నుకోవాలి కానీ ఏదో కుహానా కాంగ్రెస్ అని, తర్వాత మేము ఈ 70 ఏళ్ళ నుంచి మేమే చేస్తున్నాం. ఒక కుటుంబ పరిపాలన ఎందుకండి? కుటుంబ పరిపాలన లేదు. ఇప్పుడు ఏదైనా మోడీ ఆయన చనిపోయినాక ఇంకోరు వస్తారు కానీ ఆయన కుటుంబం ఎవరు రారు. ఆయన సంపాదించుకున్నది ఏమి లేవు. అది దేశం అంటే ఇవాళ ప్రపంచ దేశాల్లో 4వ స్థానానికి వచ్చింది ఆర్థికంగా. ఇవాళ ప్రపంచ దేశాలు అన్నీ మోడీని శ్లాఘిస్తున్నాయి, ప్రశంసిస్తున్నాయి. ప్రతి ఇష్యూ లోపల ఆయన పిలిచి ఆయన సలహాలు తీసుకున్నాకనే మిగుతాయి. ఇప్పుడు ఎక్కడండి? ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఉన్నది, వాళ్ళు కొట్లాడుకుంటారు. ఉక్రెయిన్ ఏమన్నది? మోడీ వచ్చి మీరు చేస్తే అది అవుతుంది. మరి మోడీ పోయి చేసే పరిస్థితి ఉన్నదా? అదేంటంటే మీరు ఇద్దరు కలుసుకొని మీరే సెట్ కావాలని చెప్తుండు. తర్వాత ఉక్రెయిన్లో మన భారతీయులు లక్షల మంది ఉంటారు. వాళ్ళందరినీ ఇండియాకి తీసుకొచ్చినాకనే వార్ స్టార్ట్ సేఫ్ సైడ్గా ఇండియాకి చేరుకున్నాకనే వార్ స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు కూడా ఇజ్రాయెల్లో మనోళ్ళు ఉన్నారు. వాడు వార్ చేసేటప్పుడు ఆపి మనోళ్ళని తీసుకొచ్చినాకనే వార్ స్టార్ట్ చేస్తారు. ఇది ఆయన మోడీ పరిపాలన అంటే.
ఇటువంటి పరిపాలన మనం చూడలేము. అసలు మోడీ ఉన్నంత వరకు మన దేశం బాగుపడుతుంది. ఇక ఇప్పుడు కాదు, 4 కాదు, 3 స్థానాలకు వస్తుంది. ఇవాళ వీళ్ళన్ని తప్పుడు వార్తలు, వాడోడు వాడు వీడు, ఈ కాంగ్రెస్ వాళ్ళని ఏం పని ఇప్పటి వరకు వాళ్ళు చేసిన లేదు. ఈ 10 ఏళ్ళు చేస్తే వాళ్ళకు ఏందైతే అంటే ఒక జలసి అవుతుంది, అరే వీడు ఎట్లా దిగిపోవాలా అది ఇది వ్యవహారం వాళ్ళది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ చూసుకున్నట్టయితే మోదీ అంటే ఈ 10 years బ్యాక్ చూసుకున్నట్టయితే వరల్డ్ లోపల 10th ప్లేస్లో ఉన్నదని 5th ప్లేస్కి తీసుకొచ్చిన, ఈసారి ముచ్చటగా 3వసారి నాకు అవకాశం ఇచ్చినట్టయితే వరల్డ్లో 3rd ప్లేస్కి తీసుకొస్తా అంటారు. అది మోదీ గారితో సాధ్యమే అంటారు? సాధ్యం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎక్కడైనా ఇప్పుడు పాకిస్తాన్ మనమే చేస్తుందంటే మన వాళ్ళు భయపడుతుంటారు. చైనా ఆక్రమించిందంటే కాంగ్రెస్ పీరియడ్లో భయపడరు, సంధి చేసుకున్నారు. ఇవాళ చైనా వణుకుతుంది. ఎందుకు? ఆర్మీకి అప్పుడు డ్రెస్సులు కూడా లేవు, తుపాకీలు కూడా లేవు. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా వచ్చాయి, జాకెట్లు వచ్చినాయి. ఆ హై లెవెల్లో ఇప్పుడు ఎందుకంటే రాకెట్స్, బ్రహ్మోస్, అగ్ని 1,00,000 వచ్చినాయి. ఇవాళ ఏంటి అంటే వేరే దేశాలు ఇండియా మీద చేయాలంటే వణుకుతున్నాయి. వస్తే మేము ఏం చేస్తాం అది అనేది ఆ పరిస్థితిలో ఇవాళ ఇచ్చిండు. మిలిటరీ కూడా సంతోషంగా ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పీరియడ్లో మిలిటరీలు వాడు చనిపోతే కూడా పెద్ద అది చేయలేదు, ఎంతోమంది చచ్చిపోయారు. అది దేశ పరిపాలన. తర్వాత మిలిటరీలో కానీ ఆర్థికంగా కానీ ప్రజా పరిపాలన కానీ చాలా మంచిగా ఉన్నది మోడీ పీరియడ్లో. ఈ మోడీ మన దేశ ప్రధాని కావాలని ప్రజలందరూ కోరుకుంటారు. మన ఏదంటే దక్షిణాదిలో తక్కువ ఉన్నాయి కానీ ఉత్తరాదిలో మొత్తం వాళ్ళ ఈ దక్షిణాదిలో కూడా ఇప్పుడు ఎంటర్ అవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అందులో మన తెలంగాణలో మాది 10 సీట్ల కంటే ఎక్కువ వస్తాయి డెఫినెట్. అది డబల్ డిజిట్. ఓకే, అంటే ఇప్పుడు ఇట్రండి సార్, 500 పైగా సంవత్సరాల హిందువుల కళ రామమందిర నిర్మాణం అనేది, అది అంటే ఎటువంటి గొడవలు జరగకుండా, దేశంలో ఎటువంటి గొడవలు జరగకుండా అటువంటి పరిస్థితులను తీసుకొచ్చి ప్రజల చేత రామమందిర నిర్మాణం జరిగింది. ఈ రామమందిర నిర్మాణంతో అంటే గతంలో ఉన్న 303 సీట్ల నుండి పెరిగే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా. ఈ రామ మందిరం కాదు, ఇంకా మందిరాలు, పెద్ద పెద్ద మందిరాలు చేసే పరిస్థితి ఉన్నది. కాశీలో కూడా ఉన్నది. కాశీలో విశ్వనాథుని మందిరంలో ఒక మత సంస్థ పెట్టినరు. ఆ సంస్థ మీద కూడా పోరాడుతుండ్రు. దాని మీద కూడా జడ్జిమెంట్ వచ్చింది. అది కూడా మన హిందువులందరూ పూజ చేస్తున్నారు. జ్ఞానవాపిలో ఇంకా మధుర కూడా స్టార్ట్ అయింది. ఇవన్నీ మన పాత దేవాలయాలు పునరుద్ధరణ జరుగుతుంది. అది గవర్నమెంట్, సుప్రీంకోర్టు కూడా దానికి అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు వాళ్ళు వెరిఫై చేస్తున్నారు, జియాలజీలో చూపిస్తున్నారు. అది ఉన్నదా లేదా అని వెరిఫై చేసినాకనే వాళ్ళు ఇస్తున్నారు. అది దేవాలయాలు, హిందూ దేవాలయాలు అయితే హిందువులను మనం ఇవాళ తలెత్తుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్లో కానీ మనం కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో వాడు కోటిలో ఒక మెయిన్ షాపులల్లో వాడు డిస్మెంటల్ చేస్తాను మున్సిపాలిటీలు వస్తే వాడిని కొట్టేలా కొట్టారు. అప్పుడు కేసు వేసినా కానీ రాజశేఖర రెడ్డి ఏమనలే. వాడు పిస్తోల్ చూపించి కాల్ చేస్తాడు. మున్సిపాలిటీ వాడు డోర్ మూసుకొని పోయాడు. ఎంఐఎం అంటారు. ఎంఐఎం వాళ్ళు అంత బలంగా ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ వీళ్ళందరూ ఇచ్చారు. ఇవాళ టీఆర్ఎస్ కూడా మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ ఇచ్చింది. ఇవాళ కాంగ్రెస్ మళ్ళీ వాళ్ళకే ఇస్తుంది. ఇప్పుడు ఎందుకు అది బీజేపీ వచ్చింది అనుకో, ఆటోమేటిక్గా వాడు ఇంకా సెట్ అవుతాడు. ఇప్పుడు మొత్తం స్టేట్ గవర్నమెంట్లో కావచ్చు, ఇప్పుడు 3వసారి బీజేపీ వస్తే ఓల్డ్ సిటీ సెట్ అవుతుంది అంటారు. తప్పకుండా. ఇప్పుడు ఓల్డ్ సిటీ కూడా ఎంఐఎం భయపడుతుండ్రు. ఆయన ఇప్పుడు హైదరాబాద్లో ఎలా ఉంటుంది మాధవీలత గారి? మాధవీలత ఇంటింటికి ముస్లింలు కానీ ఏదైనా కానీ ఇంటింటికి వచ్చకపోతుంది, చెప్పుతుంది, ఇస్తుంది. తప్పకుండా వస్తుంది. ఎందుకని ఎంఐఎంలో చేసిన అరాచకాలకు వాళ్ళందరూ భయపడి ఇప్పటి వరకు రాలేదు. మార్పు కోరుకుంటారు. ముస్లిమ్స్ జెంట్స్ కాకుండా ఆడవాళ్ళు వేసే పరిస్థితి ఉన్నది. తప్పకుండా వస్తుంది. ఓకే. అంటే తెలంగాణ టోటల్గా చూసుకుంటే సార్, తెలంగాణలో ఎన్ని రాబోతున్నాయి? డబుల్ డిజిట్ అని ఇందాక చెప్పారు. తెలంగాణలో మీ అంచనా ప్రకారం ఎన్ని రాబోతున్నాయి దేశవ్యాప్తంగా? తెలంగాణలో 12 రావాల్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆయన మోడీ చెప్పాడు ఏంటంటే 370-80 రావాలి, అలయన్స్తోనే 400 పైన రావాలన్నాడు. అది తప్పకుండా వస్తుంది. ఓకే. ఇప్పుడు అంటే కొత్త చట్టాలు, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు కొత్త చట్టాలు అంటే ఎవరు ఊహించని చట్టాలు రాబోతున్నాయా దీంతో?
ఇప్పుడు ఏంది అంటే ఓసీ అనే ఒక 10% రిజర్వేషన్ ఇచ్చిండు. దాన్ని కాంగ్రెస్ ఏమంటుంది, ఆ 10%లో అందరికి పోవాలని ఇప్పుడు అది వాళ్ళ దాంట్లో పెట్టుకున్నారు. అట్లే ముస్లింలు మైనార్టీ ఉన్నారు, వాళ్ళకేందంటే హిందువుల నుంచి వచ్చే ట్యాక్సులు కానీ ఏదన్నా కానీ వాళ్ళకి పెట్టాలి. అది ఇటువంటి ఎన్నో చట్టాలు వాళ్ళకు సంబంధించినవి చేస్తారు. అసలు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ వీళ్ళంతా ముస్లిం పార్టీ, ముస్లింలే. వాళ్ళ జీన్స్ కూడా ముస్లింలే వచ్చినాయి. వాళ్ళు ముస్లింలే కాబట్టి వాళ్ళ ముస్లింలకే ఇస్తారు ఎప్పుడైనా, అది ఎప్పుడు రాదు. మోడీ వచ్చిండనుకో ఇప్పుడు ఆ త్రిబుల్ తలాక్తోని ఇప్పుడు ముస్లిం మహిళలు హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డు అని తీసేస్తా అన్నాడు. ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్గా ఉంది, హిందూ దేవాలయాల ఆస్తుల కంటే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి, వారికి ఆస్తుల విలువ ఎక్కువగా ఉంది అని అంటారు. అవన్నీ అంటే అక్రమంగా ఉన్న ఆస్తులన్నీ వెనక్కొచ్చే అవకాశం ఉందా ఈసారి? అదే ఇప్పుడు ఏంది అంటే పివి నరసింహరావు పీరియడ్లో అప్పుడు ఒక వక్ఫ్ చట్టం తీసుకొచ్చారు. దానికి ముస్లిం అనేటోడు ఒక కాడ పోయి ఒక జెండా వేసిండు అనుకో, అది వాందే అవుతుంది. కోర్టులు కూడా ఏం చేయలేవు. ముస్లింలకు ఒక లా కమిషన్ అని ఉన్నది. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. అవన్నిటికీ మూల పురుషుడు ఎవరు అంటే ఈ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ దాకా వీళ్ళంతా ముస్లింలకు చట్టాలు చేసినది మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడు హిందువులందరూ కొంత సంతోషంగా ఉన్నారు. హిందువులు మనం మెజారిటీ ఉన్నా కానీ మనం మైనార్టీగా అయిపోయాం. ఇవాళ తలెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. దానికి కారణం మోడీ. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్.